వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి. మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి బిల్ల కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు. మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి. డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్‌లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఆ మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నదనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక్కసారి వీడియోలోకెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లండి. ఇదొక హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉంటుంది. మన ఇంటి అపోజిట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనం చూసుకోవచ్చండి. టోటల్‌గా కంప్లీట్ అయిపోయిన వెంచర్ అండి. టోటల్‌గా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. నూట 5 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో, చాలా మంచి డైమెన్షన్‌తో ఉంటుంది. సో, ఇదొచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనం చూసుకోవచ్చు చాలా స్పేసెస్‌గా ఇచ్చారు కార్ పార్కింగ్ గూడా. మనకిక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. మనకు వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి ఇండిపెండెంట్ ఇది. మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్‌లో మనకు వాల్‌కు మనకు టైల్స్ ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ అండి ఇది. మనం చూసుకోవచ్చు హాల్ గూడా మంచిగా స్పేసెస్‌గా ఉంటుంది. దీంట్లో గూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడొచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు. మనకి ఈ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకు యూపీవీసీ విండో ఇచ్చారు. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి ఇది. మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో గూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎయిర్ గాని, వెంటిలేషన్ చాలా బా వస్తుంది. దీంట్లో మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ గూడా ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి కామన్ వాష్‌రూమ్ అండి. కామన్ వాష్‌రూమ్ మనకు హాల్‌లో ఇచ్చారు కామన్ వాష్‌రూమ్. ఇదొచ్చేసి కిచెన్ అండి. మనకు కామన్ వాష్‌రూమ్ పక్కన ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్‌లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ అపోజిట్‌లో మనకు ఒక పూజా రూమ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడొచ్చేసి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. ఇక్కడ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. ఇదొచ్చేసి ఇంకొక బెడ్‌రూమ్ అండి. మనం ఈ బెడ్‌రూమ్‌లో కూడా చూసుకోవచ్చు. మనకి యాజ్ టీజ్‌గా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. దీని నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారు. ఒక్కసారి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నదనేది. 106 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకిది వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే హౌస్. ఆపోజిట్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ అండి. హెచ్ఎండిఏ అప్రూవల్. మనకు ప్రైస్ వచ్చేసి 65,00,000 చెప్తున్నారు. 65,00,000 చెప్తున్నారు. రేట్ ఇంకా తగ్గిస్తారు. మనకు 80% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మనకు
మీరు ఏ బ్యాంక్ లోనైనా 80% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈళ్ళొచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి ఘట్కేసర్ వచ్చేటప్పుడు మనకు మధ్యలో నారపల్లి ఉంటుందండి. నారపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి. చౌదరిగూడలో ఉంటుంది. దీనికి దగ్గరలో ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది. జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. అలాగే మనకు 10 నిమిషాల రేడియస్‌లో ఔటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు. అలాగే మనకు సింగపూర్ టౌన్‌షిప్ ఉన్నది. అలాగే మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది. జెన్‌పాక్ ఉన్నది. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. అలాగే మూవీ థియేటర్ ఉన్నది. అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్నదండి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి. అలాగే అన్ని విధాలుగా ఈ ఫెసిలిటీస్ మన ఇంటికి దగ్గరలో ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి.